వీడియోలు బయటకు వచ్చిన తర్వాత వైరల్ అయిన తర్వాత తాయితీగా ఏమీ కట్టలేదండి. ఘటన జరగగానే మరుసటి రోజున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ మరుసటి రోజున 9 మందిని అరెస్ట్ చేశారు. రిమాండ్ విధించారు. ఇంత జరిగితే మీరు ఒక స్క్రిప్ట్ రాసుకొచ్చేసి ఆ స్క్రిప్ట్లో ఉన్నది మొత్తం చదివేస్తారా అండి? పోనీ ఆ తారీఖు చెప్పొచ్చు కదా! పోనీ అన్ని చెప్పి మీరు 3 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదండీ! మరి డేట్ చెప్తే కాదా? 15వ తారీఖున ఘటన జరిగిందండి. ఇగో ఎఫ్ఐఆర్ పలానా తారీఖున నమోదు చేశారు అని ఎందుకు చెప్పలేకపోతున్నారండి? చెప్పండి. 16వ తారీఖు నమోదు చేశారు 16 అని చెప్పండి. లేదు 17 చేస్తే 17 అని చెప్పండి. 18 అని చెప్తే 18 అని చెప్పండి. 19 అని చెప్తే 19 అని చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు? ఎక్కడ మీరు దొరికేశారు. పైగా మీరు ఇక్కడికొచ్చి అడ్డగోలు వాదన ఒకటి. ఈ అడ్డగోలు వాదన వాదించమాకండి. మీ పరువే పోద్ది. ఇంకా మాట్లాడతాం. మహిళల భద్రత గురించి ఖచ్చితంగా మాట్లాడతాం. మీరు ఎందుకు స్పందించలేదో కూడా మాట్లాడతాం. రీసెంట్‌గా జరిగిన సంఘటనే మాట్లాడతాం. దాని గురించి కూడా మాట్లాడతాం. రండి. హ్మ్. సిగ్గుండాలా మాట అనడానికి? ఎటువంటి యాక్షన్ తీసుకోకుండానే 9 మందిని అరెస్ట్ చేస్తారండి? ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా వదిలేసారా? అంటే మీరు కనీసం డైలీ వచ్చే వార్తలు కనీసం అది కూడా చదవరా? లోకల్‌లోనే ఉంటారు కదా! కనీసం చుట్టుపక్కల ఉన్న నాయకులను అడిగి తెలుసుకోవద్దా? అమ్మ ఈ ఘటనలో ఏం జరిగింది? ఎఫ్ఐఆర్ నమోదు చేశారా లేదా? వాళ్ళపైన చర్యలు తీసుకున్నారా లేదా? ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఏంటి సంఘటన? కనీసం తెలుసుకొని కదా మనం మాట్లాడాలి. అందుకే మిమ్మల్ని గొర్రెలనేది. ఏమన్నా అంటే మళ్ళీ ఏడుస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ఎన్నెన్నో మాట్లాడుతా ఉన్నారు. ఒకదానికి ఒకదానికి పొంతన లేదు. మేము యాక్షన్ తీసుకున్నామంటారు, మేము అది చేసామంటారు, మేమే మళ్ళా సరెండర్ చేయడానికి చేశారా లేదా అని ఏదేదో మాట్లాడుతున్నారు. పొంతన లేకుండా మాట్లాడుతా ఉన్నారు. మీకు గనక చిత్తశుద్ధి ఉంటే 3 రోజుల వరకు ఏం చేశారు ఎమ్మెల్యే గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. పోలీసులకు గనక చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన రోజు 2 సార్లు సామాన్య మహిళ వాళ్ళ కుటుంబం దాడి జరిగిందని 2 సార్లు ఒకటే రోజు మీ పోలీస్ స్టేషన్ కి వచ్చి మొరబెట్టుకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదండి? ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎఫ్ఐఆర్ కట్టలేదని చెప్పేసి మీరు ఎలా చెప్తారా అంటున్నా. సరే వద్దండి. ఇప్పుడు మీరైనా సరే, మీరు చూసే వ్యక్తులైనా సరే, మనకి టెక్నాలజీ మారింది. ఏఐలు వచ్చినాయి. చాట్‌జీపీటీ కావచ్చు, గూగుల్ జెమినీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. గుంటూరు సంఘటనకు సంబంధించి ఏం జరిగింది? వివరాలు ఏంటి? ఒకసారి మన కొట్టి చూస్తే వివరాలన్నీ పూర్తిగా వస్తాయి. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? అనేది క్లియర్‌గా చెప్తారు మనకి. అవన్నీ అవసరం లేదు మనకి. పోలీసులు ఇచ్చిన స్టేట్మెంట్లు చూడండి. ఎంతమందిని అరెస్ట్ చేశారు ఏంటి అనేది. అవన్నీ చూడకుండా 3 రోజుల దాకా అంటే వీళ్ళ ఉద్దేశం ప్రకారం 15వ తారీఖున ఘటన జరిగితే 16, 17, 18 అంటే 19వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? సిగ్గుండొద్దు మనం ఈ మాటలు మాట్లాడడానికి. రజనీ గారు మీకు సిగ్గనేది అనిపించట్లా అసలు కొంచెం కూడా? మీకు చిత్తశుద్ధి లేదు. పోలీసులు రెడ్ బుక్ లో బిజీగా ఉన్నారు. మొదలెట్టారు. పోలీసులకు ఇలాంటివి పట్టదు. ఒక మహిళను వివస్త్రానికి గురి చేసి ఈ విధంగా దాడి చేసినా కూడా పట్టలేదంటే ఒక్కసారి ఆలోచించుకోండి. కూటమి ప్రభుత్వానికి మహిళలన్నా, మహిళల రక్షణ అన్నా, ప్రజల రక్షణ అన్నా పట్టింపు లేదు. ఎంతసేపు రెడ్ బుక్ దీని మీద తప్పితే ఇంకో దాని మీద ధ్యాస లేదు. ఇక చివరిగా 3వ రోజున సోషల్ మీడియాలో ఊరుకో అమ్మా, నువ్వు మాట్లాడే అబద్ధాలకి ఏంటంటే మాకు సిగ్గేస్తుంది. 3వ రోజున ఏమీ కాదు. ఘటన 15వ తారీఖు సాయంత్రం జరిగితే 16వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నేను మళ్ళీ చెప్తాను. 17వ తారీఖున 9 మందిని అరెస్ట్ చేశారు. ఫస్ట్ తెలుసుకో. సగం తెలుసుకొని వచ్చి ఏది పడితే అడ్డగోలుగా మాట్లాడేద్దాం. కాసేపు రెడ్ బుక్ అని, కాసేపు ఇంకోటని మాట్లాడమాకండి. అసలు ఈ సంఘటన పైన మీరు అంతగా స్పందించి ఏం న్యాయం చేద్దాం అనుకుంటున్నారు బాధిత కుటుంబానికి? ఏదో ఒక డిమాండ్ ఉండాలి కదా. ఉండాలి వద్దా? ఆ డిమాండ్ లేదు. బాధిత మహిళకి సంబంధించి ఆ డిమాండ్లు చేయట్లేదు వీళ్ళు. కొన్ని నిందితులు ఏమైనా వదిలేశారంటే ప్రభుత్వం వదలలేదు. ప్రభుత్వం మీకంటే ఎక్కువ సీరియస్గా యాక్షన్ తీసుకుంది వాళ్ళపైన. మీరు ఏదో రాజకీయం చేయడానికి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు కానీ మీరు స్పందించక ముందే, మీరు స్పందించక ముందే ప్రభుత్వం స్పందించి ఈ ఘటన పైన తగిన చర్యలు తీసుకోండి, ఎవరిని కూడా వదలొద్దు, ఏ పార్టీ అయినా సరే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మీరు నిదానంగా ఇవాళ వచ్చి మీరు 4 రోజుల తర్వాత వచ్చి, అంటే మీరు 4 రోజుల తర్వాత వస్తే ఇంకా 4 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ కట్టినట్టేనా? సార్ చూడు, ఎవరు స్పందించారు, ఎవరు స్పందించలేదు, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది, ప్రభుత్వం ఏమైనా వదిలేసిందా, ప్రభుత్వం ఏమైనా నిందితుల తరపున ఏమైనా అండగా నిలబడిందా? లేదు. ఘటన జరిగిందండి. అలాంటి ఘటన ఎవడన్నా తప్పనే అంటారు, దాన్ని ఎవడో సమర్థించడు.
ఒకవేళ నిందితుల పక్షాన నిలబడి వాళ్ళని వెనకేసుకొచ్చినా వాళ్ళ పైన చర్యలు తీసుకోకపోయి ఉంటే అప్పుడు మీరు రోడ్డు ఎక్కి ఇలాంటి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడాలి. అవునా కదా? పోనీ లేదంటే బాధిత మహిళ పక్షాన లేదంటే పోరాడి ఇవ్వండి, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయండి, పోనీ ఇచ్చేయండి అని అడుగుతున్నారంటే అది అడగట్లేదు వీళ్ళు అక్కడికి వెళ్ళి. అబ్బే అది కాదట, ఇలా రెడ్ బుక్ పరిపాలన, మళ్ళీ దీన్ని రాజకీయంగా ముడిపెట్టేస్తున్నారు ఇక్కడ. మీ డ్రామాలు ఎక్కడైనా కట్టిపెడితే బాగుంటుంది. ఇంకా మహిళల భద్రత గురించి మాట్లాడదాం, ఉండవు చివరిలో మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. మాట్లాడండి. విపరీతమైన చర్చ జరుగుతుంది కాబట్టి ఇది ఆ ప్రభుత్వానికి ఆ పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పి అప్పుడు మూడో రోజు సాయంత్రానికి ఎప్పుడు అరెస్ట్ చూపించి ఆ తర్వాత ఇక ఎమ్మెల్యే గారు ఏదో ఒకటి చేయకపోతే బాగుండదు నమ్మరని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి మాకు వీళ్ళకు ఎటువంటి సంబంధం లేదని ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారు. మీ పార్టీలో వెనకేసరాం కదండి. ఇప్పుడు ఒక ఘటన జరిగింది, కడుపుకు అన్నం తిన్నవాడు ఎవడైనా సరే ఆ ఘటన ఎవడో సమర్థించడు. ఘటన జరగగానే ఏం చేశారు? తెలుగుదేశం పార్టీ నాయకుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అతని పైన కేసులు నమోదు చేశారు, అతను అరెస్ట్ చేసి లోపలేశారు. మీరేం చేశారు? మీరు మహిళల భద్రత గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, గోరంట్ల మాధవ్ ఇప్పుకొని చూపించాడు గోరంట్ల మాధవ్ను అనంతబాబును. ఆ కాల్స్ మనం చూసాం కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? మరి ఓకే అంటే మీ నాయకులు మహిళల్ని వేధిస్తూ వాళ్ళకి అసభ్యకరంగా వీడియో కాల్ చేస్తూ ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు? ఆ మహిళల పక్షాన్ని మీరు ఎందుకు పోరాటం చేయలేదు? మీకు మహిళలు అంటే పెద్ద ప్రేమ కదండి. చర్యలు తీసుకున్నారా మీ పార్టీ తరపు నుంచి? కొన్ని ఏమైనా కేసులు నమోదు చేశారా? కేసులు నమోదు చేసి ఏమైనా విచారణకు ఆదేశించారా? లేదు. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? అవి వ్యక్తిగతం ఉంటాయండి, ఫోన్లు మాట్లాడకపోతే ఈ వయసులో కాదు ఇంకెప్పుడు మాట్లాడుకుంటారో అని మాట్లాడారు. సమర్థించారా లేదా? ఇవాళకి కూడా గోరంట్ల మాధవ్ కనబడితే జగన్మోహన్ రెడ్డి పరిగెత్తికెళ్ళి కౌగులించేసుకుంటారు. ఆ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా నిన్న కాక మొన్న నేను వీడియో చూపిస్తాను మీకు. నిన్న కాక మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఒక దళిత మహిళని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు చెంప మీద పదే కొట్టుకుంటూ కిందకు తోసుకుంటూ వెళ్ళాడు. ఏమైపోయిందని మీ పోరాట పటిమ? రజనీ గారు మీ పోరాట పటిమ ఏమైపోయింది? మహిళల భద్రత ఏమైపోయిందండి? ఎందుకు స్పందించలేదు? స్పందించాలా వద్దా? ఎందుకు స్పందించలేదు మీరు? బాధిత మహిళల పక్షాన్ని ఎందుకు పోరాటం చేయలేదండి? మీ పార్టీ నాయకుడు ఒక దళిత మహిళని చెంప మీద కొట్టుకుంటూ కిందకు తోసుకుని వెళ్తుంటే, ఆ మహిళ పైన దాడి చేసి ఆ మహిళను కొడుతుంటే, జుట్లు పట్టుకుని లాగుతుంటే కనీసం మీ పార్టీ నుంచి ఒక్క మహిళా నాయకురాలు మాట్లాడితే ఒట్టు. ఇవాళ ఇక్కడికి వచ్చి మీరు పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతున్నారండి. వినటానికి మాకు నవ్వు వస్తుంది. మీరు మహిళల భద్రత గురించి మాట్లాడుతుంటే మాకు నవ్వు వస్తుంది. దయచేసి ఉపన్యాసాలు వద్దండి. నేను ఆ వీడియో చూపించమంటే చూపిస్తాను. మీ పార్టీ నాయకులు ఆ మహిళని ఎవరైతే కొట్టారో ఆ వీడియో చూపించమంటే చూపిస్తాను. ఇక్కడ మాట్లాడండి, ఇంకా ఏదో మాట్లాడుతున్నారుగా. ఆ మహిళ కుటుంబం వాళ్ళ బాధని మీకు ఆ వీడియోని చూపించి ఏడ్చినప్పుడు ఏమైంది మీ చిత్తశుద్ధి? ఏం యాక్షన్ తీసుకున్నారు? ఇక పైగా ఇక మాటలు చెప్తారు వీళ్ళు ఏమని? మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ అంట. అమ్మా, మహిళలకు ప్రత్యేక గ్రీవెన్స్ మీరు నడపడం కాదు. మీ దగ్గరికి ఏడుస్తూ వచ్చినటువంటి మహిళ వివస్త్రణకు గురై ఏడుస్తూ తన బాధను చెప్పుకొని టీడీపీ వాళ్ళు మామూలు కోసం ఈ విధంగా ఒక్క నిమిషం ఆగమ్మా. నువ్వు చాలా మాటలు మాట్లాడుతున్నావు కానీ రజనీ గారు, ఇదిగో ఈ వీడియో చూసావు ఇక్కడ. మీ పార్టీ మహిళా నాయకురాలు, దళిత మహిళ, మీ పార్టీ నాయకుడు చెంప మీద కొట్టుకుంటా కిందకి లాక్కుంటా పోయాడు పాపం. కనీసం ఒక్కరైనా స్పందించారా? ఇవాళ మహిళల భద్రత, మహిళ ఏడుస్తుంటే ఎందుకు స్పందించలేదు అని మాట్లాడే మీరు ఎందుకు స్పందించలేదండి? ఘటన జరగగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, పార్టీని సస్పెండ్ చేశారు, తగిన చర్యలు తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, నారా లోకేష్ గారు స్పందించారు, హోంమంత్రి అనిత గారు స్పందించారు. ఎక్కడ ఎవరో కూడా ఆ ఘటనని ఎవరో సమర్థించలేదు. నిందితుల తరపున ఎవరో నిలబడలేదు, బాధితుల పక్షాన నిలబడ్డారు. మరి ఇక్కడికి వచ్చి మీరు ఎవరికైనా ఉపన్యాసాలు చెప్పేది? ఈ బాధిత మహిళ పట్ల, ఈ మహిళ మీ పార్టీకి సంబంధించిన మహిళ, దళిత నాయకురాలు, మీరు ఎందుకు నిలబడలేదు? ఎందుకు మాట్లాడలేదండి? తెలియదా మీకు? రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా బాబుమావిని ఘోరంగా కొట్టారు. వినిపిస్తా, విను పూర్తి వీడియో. ఆవిడ మాటల్లోనే వినండి ఒకసారి, 2 నిమిషాలు మహా అయితేనే. వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఎస్టీసీఎల్ అధ్యక్షురాలుగా ఉన్నాను. ఈ రోజు ఉదయం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా
ఆ జిల్లా పార్టీ ఆఫీసులో కార్యక్రమాల్లో మేము ఉన్నప్పుడు నా తోటి సభ్యురాలు మహిళ గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి వచ్చి నా కాలు తొక్కి నా ముందు నిలబడింది. సో దాని వల్ల ఒక చిన్నగా అమ్మాయికి నాకు మధ్యలో ఇష్యూ జరిగింది. అయితే ఆమె భర్త వాంటెడ్ గా నా మీదకి వచ్చి నన్ను దుర్భాషలాడి వల్గర్ గా మాట్లాడి నేను ఒక ట్రైబల్ మహిళని అని తెలిసి కూడా చూసావా? బీసీ అయ్యి అతను ఎలా కొడుతున్నాడు చూసావు కదా. నీకు ఇంకో వీడియో చూపించిన పని క్లియర్గా ఆ దాడి చేసిన వీడియో ఏదైతే ఉందో, ఆ కొట్టే వీడియో ఏదైతే ఉందో కొన్ని ఆ వీడియో చూపించమంటావా? ఇప్పుడు ఆవిడ మాట్లాడే వీడియో కదా, వీడియో చూడు. ఇది పూర్తి వీడియో. అంటే ఆ మహిళ పైన ఎలా దాడి జరుగుతుందో ఒకసారి చూడండి. ఇదిగో చూసావా ఎలా కొడుతున్నారో, ఎలా తోస్తున్నారో చూసావా? మహిళని చూడకుండా అదిగో చెంప మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. మరి ఎందుకు స్పందించలేదని మీరు? రజనీ గారు వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తున్నారు కదా, ఎందుకు స్పందించలేదండి? ఈ ఘటన పైన మీరు ఎందుకు స్పందించలేదు? ఎందుకు? మహిళలండి. పార్టీలు దగ్గర పార్టీలు పక్కన పెట్టండి. వైసీపీయా లేదంటే ఇంకోటా తెలుగుదేశమా, పార్టీలన్నీ పక్కన పెట్టండి. ఆవిడ కూడా మహిళే కదా, అందులోనూ దళిత మహిళ. మీకు మహా ప్రేమ కదా. ఎక్కడైనా ఏదైనా మహిళకు అన్యాయం జరిగితే మీరు పరిగెట్టుకుని వెళ్ళిపోతారు కదా. అక్కడ మీకు అక్కడ రాజకీయం చేసే ఉద్దేశం లేదు కదా. మరి అలాంటప్పుడు మీ పార్టీ మహిళకి జరిగింది అన్యాయం పైన కూడా మీరు పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయలేదండి? అతని పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదండి? పైగా మీరు ఇక్కడికి వచ్చి మహిళల భద్రత గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ముద్ర మాటలు. వినటానికి మాకన్నా సిగ్గు ఉండాలి, మాట్లాడడానికి మీకన్నా సిగ్గు ఉండాలి. వద్దు. ఆ ఘటనని రాజకీయంగా పులివేసి లబ్ధి పొందాలనే ప్రయత్నాలు ఇకనైనా మానుకుంటే బాగుంటుంది. మీకు మహిళల పైన ఏమాత్రం ప్రేమ ఉంటుందో మాకు తెలుసు. ఎవరికైనా చెప్పండి, మాకు చెప్పొద్దండి. వద్దు. ఆ ఘటనని రాజకీయం చేయొద్దండి. అవసరమైతే ఆ వీడియోలు ఏవైతే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయో వాటిని మీ పార్టీ తరపు నుంచి డిలీట్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేపిస్తే కనుక మీ కార్యకర్తలను ఆదేశించండి. జరిగిన ఘటన ఏదో జరిగింది, ఆ కుటుంబ సభ్యుల్ని బాధపడడం సరైన ఇది కాదు. ఆ వీడియోలు ఎవరైనా ఒకవేళ అప్లోడ్ చేసి ఉంటే కనుక వాటిని డిలీట్ చేయండి అని చెప్పండి. ఆ మహిళకు అండగా నిలబడడంలో తప్పే లేదు. కానీ దానికి రాజకీయ రంగు పులి వేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడితేనే మాకు సిగ్గనిపిస్తుంది. వద్దు. ఆ ఘటన మీరు రాజకీయం చేయొద్దు. మీకు ఆ మహిళ పైన నేను మళ్ళీ చెప్తున్నాను కదా, ఆ ఘటన జరిగిందా ఆ బాధిత మహిళ పైన కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కానీ వీళ్ళకి ఎలాంటి ప్రేమ లేదు, సానుభూతి లేదు, ప్రేమ లేదు. కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయాలి. ఇది ఇలా జరిగిపోతుంది అని చెప్పే ప్రయత్నం అంతే. లేనిపోయిన అబద్ధాలు. 16వ తారీఖున ఎఫ్ఐఆర్ నమోదు చేసి 17వ తారీఖున 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి ఎత్తే ఈవిడ తాయితీగా వచ్చి ఈవిడ ఉపన్యాసాలు ఏంటంటే 3